Hey guys, namaste. Welcome back to Ashwant Reddy's YouTube channel. Guys, how are you all? Good. I'm thinking you guys are good because today we are going to do cutting. That is the today vlog. ఇందాక ఏం చేసిన అంటే ఇంత ఒక 2 నిమిషాలు మంచిగా ఇంట్రడక్షన్ ఇచ్చిన స్టైల్ అంటే స్టైల్ ఇంట్రడక్షన్ కాకపోతే మైక్ ఆన్ చేయలే. సో ఈ రోజు మనం ఏడుకోతున్నాం అంటే కటింగ్ కోతున్నాం. కటింగ్ ఏమేమో కొత్త స్టైల్ అనుకుంటున్నా. సో కొత్తగా అవుతుందా పాస్ అవుతుందా తెలియదు. టైం వచ్చేసి ఎంత అవుతుందా వెయిట్ టైం ఎంత అవుతుంది సార్? టైం ఎంత అవుతుంది సార్? సో అయితే మనతోనైతే ఇప్పుడు ఒక ఏమంటారు ఈయన పేరు ఈయన సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ యాక్చువల్లీ నా జాబ్ చేస్తుంటాడు ల్యాప్టాప్లో. ఏం చేస్తాడు ఏం చేస్తలేడు. సో గైజ్ మనం అయితే కటింగ్ షాప్ పోతున్నాం. అట్లనే మనకు ఆకలి కూడా అవుతుంది. మధ్యలో మన సీరియస్ పోదాం. సో కాలేజ్కి వెళ్ళి అయితే వచ్చినాం. మనం ఈరోజు ముందే క్రికెట్ ఆడినాం. క్రికెట్ ఆడి మొత్తం దెబ్బలు తాకించుకున్నాం. క్రికెట్ మాత్రం డేంజర్ అంటే డేంజర్ ఆడినా, ఎందుకంటే 2 బాల్ కూడా కొట్టినా. కాకపోతే 6 బాల్ వేసి 4 సిక్స్లు కొట్టించిన. సో అందరు నన్ను ఇష్టం వచ్చిన తిట్టురు. ఓకే, సో మనం అయితే కటింగ్కి పోతున్నాం గైజ్. మనం పోయేటప్పుడు కలుద్దాం. ఈ సోది ఎందుకు. అప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ గుద్దు, రప్ అని కమెంట్ కొట్టు. అప్పుడు నేను నీకు 5 రూపీస్ కొడతా. నాతో అయితే నల్లి మరియు యశు ఇద్దరు ఉన్నారు. సో ఇంకొక ముగ్గురు వస్తురా. విక్రమ్ రెడ్డి, విక్రమ్ రాథోడ్ వస్తుండు. ఇంకొచ్చేసి ఇంకా కొంతమంది పిల్లగాయలు వస్తుర్రు. సో మన యశ్వంత్ రెడ్డి ఏం చేశారంటే ఈ రోజు ఫేషియల్ చేయించుకున్నాడు. ఆయన ఏం చెప్పలేడా నీకు? ఫేషియల్ చేయించుకున్నాడు అంట ఆయన. డీటైన్ అంటే ఫెయిల్ అయితే డీటైన్ చేస్తారు కదా. సో మనం ఫేషియల్ గీషియల్ గుజ్బిన్ అయితే వెళ్తే అగర్ ఈ రోజు స్నానం చేసి ఎల్లుండి స్నానం చేయి అట్లుంటది. సో మనం అయితే పోయినాం కలుసాం. గైజ్ బయట వచ్చేసి క్లైమేట్ ఎట్లుందంటే వావ్ అని అనేలాగా ఉంది, కానీ అనొద్దు. సో క్లైమేట్ నార్మల్ గానే రోజున్నట్టే ఉంది. ఏదా నల్లి మనం ఈరోజు ముందే మన ఏమంటారు హోమ్ టౌన్ లో లాగ్ తీస్తున్నాం. ఎవరు తీయకుండా అంటే తీయొచ్చు కానీ అది జర సిగ్గు అవుతుంది. ఇగో 1 2 3 4 4 బండ్లు ఉన్నాయి కానీ 1 బండ్లు కూడా పెట్రోల్ లేదు. అదే మ్యాజిక్. ఇప్పుడు అయినా పోవాలి కా. అవును నల్లి బోల్తే రే 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 అటో రే నల్లి కటో. ఏ బండి ఏమవుతావురా? బండి తీస్తున్నావు గైస్. నాకైతే బండి రాదు. ఈ నంబర్ పేరు సంవత్సరం అయినాక వచ్చింది. నాకైతే బండి రాదు. మరి నెత్తి గోగుతూనే ఉంటాడు. కూర్చోట్రా, నెత్తి గోగుతూనే ఉంటాడు. ఆయనకు పెయిన్లు ఎక్కువైపోయినాయి. అరే ఇక్కడ చూసావా చూడవా? ఈయన పేరు నల్లి గైస్. ఈయన విజైటి కాలేజ్. ఈయన ఫుల్ అంటే ఫుల్ పొరిలా ఏమంటారు బ్యాక్గ్రౌండ్. ఆయనకు పొరిలా బ్యాక్గ్రౌండ్ ఫుల్ ఉంది, అందుకే ముఖం దాపెట్టుకుంటున్నాడు. ఓకే, గోయింగ్ 3 members. అగర్ పోలీస్ పకడితే నై మాలూమ్. పెట్రోల్ నాట్ దేర్ పెట్రోల్ పాయింట్ బీటింగ్ నాట్ దేర్ పెట్రోల్. we want to eat గప్చుప్. గప్చుప్ తిన్నాక కలుసా. మొత్తం అందరు గ్యాంగ్ గురించి మననే చూస్తూ ఇజ్జత్ పోతుంది. నో గైస్ లైట్ గైజ్. మనం చూసే మనం అన్ని పట్టించుకో. మనం బ్లాగ్ ఇంపార్టెంట్. మనం చూసి డైరెక్ట్ వచ్చి బాగా సెల్ఫీ తెదు అనాలి. ఎందుకంటే చాలా మంది అంటారు సెల్ఫీ అంటే ఎంత మన గప్చుప్ బాగుంటది కదా ఇక్కడ. అచ్చా ఆడ శ్రీసాయి గారు. సో అయితే శంకర్పల్లి గప్చుప్ బండి వచ్చింది గైస్. ఇదే గప్చుప్ బండి. ఓకే, ఎవరైనా బ్లాగ్ చేస్తే నాకైతే తెలియదు గప్చుప్ బండి కాడ. బాయ్ గప్చుప్ डालते क्या पूछो डालते ఏ జబర్దస్త్ వీడియో తీ. నువ్వు ఏం ఎంతమంది ఏం ఆలోచన వీడియో తీ. పానీపూరి ఇస్తాడంట నిరంజన్. ఆవు ఇస్తుండు. ఓ చాలా తమాషాలు తింటుంది గైస్. వీడు ల్యాప్టాప్ లేదు ఏం లేదు, ఉత్త కావాలని ముంగల పెట్టుకొని వీడియో తీపించుకుని వీడు ఇప్పుడేమో వద్దొద్దు అంటుంది వీడియో. అట్లనే ఉంటది. గప్చుప్ అయితే గరం ఏం లేదు కానీ వేడి అని ఉంది. మనం మొత్తం తిన్నాం మీట్. ఆయన 3 రోజులు ఎంత. అరే పక్క జర్రాబాయ్ అన్న కనిపించలేడు వీడియోలో. విజేటి అని కాదు, ఆయన వైల్డ్ ఫిట్ జిమ్ లో ఫీజు కట్టిండు కానీ జిమ్ కో. అరే రద్దు నెత్తిసాని గుర్తు నల్లిగాడు. ఈయన విజయ్ జిమ్ లో ఫీజు కట్టిండు కానీ జిమ్ కోడిన మొత్తం అడ్డమైన ఫుడ్ తింటాడు వీడు. నెత్తి గొక్కునే ఉంటాడు. ఈయన పేరు నల్లి అని కామెంట్ చేయరు నచ్చితే. ఈయనకు పెళ్లి ఉంది ఇప్పుడు. నెక్స్ట్ నల్లికి పెళ్లి. గప్చుప్ అయితే రెడీ ఉంది. అగో లైట్ కూడా వేసిన వీడియో తీస్తున్నాం అని. దాలు గప్చుప్ గొంతులతో ఏమైతే తెలియదు. రంజాన్కి అంట ఓన్లీ స్వీట్ కావాలంట. అరే రామా, అరే నిజంగా నల్లిగాళ్ళకి వేస్తున్నాం రేడు. ఇగో ఇంకంట స్వీట్ కావాలంట. అందుకని చెప్పి వాడు అడుగుతలేడు, సిగ్గుపడుతుండు. అందుకే వీడిని అడిగిపిస్తున్నాడు. సో ఇగో మనతో కూడా అరే రామ మనతో పవన్ కుమార్ షెరావత్ వచ్చి IBS కాలేజ్. ఫుల్ పొరిల్ అంటే ఫుల్ క్రేజ్. పవన్ అంటే ఊసుకుంటారు, చింపుకుంటారు ఇట్లా. పవన్ అంటే మొత్తం
ఎట్లా వస్తుంది చూడు. ఆయన కూడా రింగులు చుట్టూ ఉంటది, ఎట్లుంటది మొత్తం. అందరు అంటారు కర్లీ హెయిర్ పవన్, వావ్ వావ్ పవన్, కమ్ 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 అంటారు. నాకైతే నల్లి తెచ్చిచ్చిండు. నల్లి ఏంద్రా మెత్తగానే అప్పుడే. మొత్తం పెరిగేసిర్రా. బట్ వీడియో తీసినందుకు నాకు ఇస్తుంటారు, లేదంటే అయిపోతున్నాయి. పెరుగు కలిపినందుకు బాగుంది. మనమైతే కటింగ్ షాప్, అయ్యో రామకృష్ణ, మన అందరిలో చూసుకుంటే మనకి చాలా అంటే చాలా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. మేము సెలబ్రిటీస్ అనే కటింగ్ షాప్ కి వెళ్తున్నాం, ఎందుకంటే నేను సెలబ్రిటీ కదా. నడవాలి సరే చూడు మరి అట్లా కూడా. మేము సెలబ్రిటీస్ కటింగ్ షాప్ అయితే పోతున్నాం, ఎందుకంటే నేను సెలబ్రిటీ కదా అందుకే. అరే బాబు, నేను కటింగ్ షాప్ కి రాను, వేరే కటింగ్ షాప్ పోతా. కాకపోతే ఇటాలియన్ బియర్డ్ కోసం అని వచ్చిన అంతే. కానీ ఫెయిల్ చేస్తే మాత్రం మొత్తం కొట్లాడుతాయి ఆ రోజు. ఆ రోజు కొట్లాడుతాయి. ఇది హెయిర్ స్పా అంటే ఏంటి? వచ్చినాం కటింగ్ షాప్, లోపలికి అయినా మాట్లాడతా. వెయిట్, కటింగ్ షాప్ ఎట్లా వచ్చినాం, స్పీడ్ అంటే స్పీడ్ వచ్చినాం, కానీ ఫెయిల్ అవుతుంది చూస్తున్నా, అర్థమవుతుంది. నిరంజన్ పో ఫస్ట్, నిరంజన్ ఖరాబ్ అయితే మేము చేయించుకోం. ఇది ఇది కూర్చొని ఇంకే తిరుగుతా. అరే వావ్, ఇలా కూర్చోరా, లాగానే వస్తుంది. అరే ఎవ్వరు భయపడదు లేదు, ఎవ్వరు భయపడదు లేదు. మనదే కటింగ్ షాప్, సెలబ్రిటీస్ అంటే నేనే. నేను చేయించుకోండి ఫస్ట్ కటింగ్, నాకు నేను చెప్పినట్టే కావాలి. కటింగ్ షాప్ అయితే ఇట్లుంది, చూసాం ఎట్లా అవుతుందో. అయితే వేయించుకుంటుండో, ఒకవేళ ఫెయిల్ అయితే నేను కటింగ్ వేయించుకుని నుంచి వెళ్ళిపోతుందిగా. అయితే కటింగ్ వేయించుకుంటుండో రప్రప్ అంటాడు, చూసాం. ఆయనకు ఫెయిల్ అయితే నేను కటింగ్ అస్సలు చేయించుకోను నా జిందగీలో. మళ్ళీ రానేడికి నాకు కటింగ్ ఇంపార్టెంట్. కటింగ్ ఖరాబ్ అయితే ఈయన లవర్తో కాదు, మొత్తం ఆ మొగులతోనే మాట్లాడదు. ఈయన కొంచెం తేడా. ఓకే గైజ్, ఓకే కటింగ్ చేయించుకున్నప్పుడు కలుస్తా. గంట సేపు ఆయన కూర్చొని. గైజ్ నాకు విన్ షేవింగ్ చూస్తే భయం అవుతుంది. ఇగో ఖరాబ్ చేసిన ఏమని భయం అవుతుంది. చూడు ఒకసారి అని షేవింగ్ భయ్యా తోడా ఆటో, ఇగో ముసలోన్ లెక్క చేసారు మొత్తం. తెలియదు ఇక మరి. చూడు మీ రియాక్షన్ ఎట్లుంది, కటింగ్ ఎట్లా చేసుకుందో నాకు తెలియదు. ఇక నాకు భయం అవుతుంది. కటింగ్ ఇటాలియన్ బియర్డ్ కటింగ్ ఎట్లా వేసినా నాకు భయం అవుతుంది. నాకు ఇట్లా నేను ఆయనకు ఫోటోలు పంపించిన, ఆయన ఇప్పుడు చూపిస్తాడు. నాకు ఇట్లానే ఫోటోలు కావాలి, ఇట్లనే కటింగ్ కావాలి. నేనేమో ఫెయిల్ చేసి నాకు భయం అవుతుంది. ఆయన అట్లా కాదు, నాకు ఇట్లనే కావాలి. మా డాడీ ఫోన్ చేస్తాను. भयम आई तो जी करना पूरा क्या इतना करना पूरा 0. ये थोड़ा नीचे आया बोल के ऐसा नहीं कर दो आओ कर दो ना. ये पुलिस के जैसा दिख रहा हूँ, सिंगम. थोड़ा नीचे ये थोड़ा कम कर दे क्या? रिंदो ऐसी अच्छा लग रही. ये हाँ ये थोड़ा कट करो. ये क्या बोलते हैं, ज्यादा हो गया वैसा दिख रहा है. हाँ ये कर दो, ये निकाल दो. हाँ इसके जैसा कर दो. हाँ वैसे कर दो. ये डालना पड़ता शेप बोले ऊपर से, इधर से भी शेप बोले ऐसा ऐसा आते क्या? हाँ ऐसा नहीं होना तो आपको खाली इधर से. हाँ इधर से कर दो. ये इधर शेप नक्को ऐसा लाइन आया बोल के नहीं मालूम होना तो होता. फिर वो ऐसा फिर कितना बैठता तो फिर फोल्ड करना पड़ता. कर दो फिर करा. अरे నాకు మీసం మీద ఈ పోలీస్ లెక్క అనిపిస్తుంది. మారేను ये यहाँ तक छोटा कर सकते हैं क्या मशीन से? कैसा होता फिर ऐसे आता जैसे उसका है ना, ऐसे आता हो यहाँ से नहीं इधर दी इतला गैप वस्तुवा अंటుంటే ఇట్లా చూడు ఒకసారి మంచి గుర్తు. ఒకసారి చెప్తే వారగడదంటే నీకు కూడా సెట్ అవుతుంది. కోపం వస్తున్నాడు అన్నకి.
గైస్ హౌ ఐఎమ్ లుకింగ్ ఒకసారి చెప్పండి, మీకు స్టోరీ చెప్తా. ఆగు, కార్లు ఎక్కినాక మాట్లాడతా. ఈయన చూడు, ఇది మొత్తం డబ్బాలు నింపిడు పెట్రోల్ కోసం. ఇడబెట్టాలరా బాబు, ఇది ఇగట్రా నిరంజన్ నల్లి బర్త్డే డిస్కౌంట్ రెడీ నడుగా. గైస్ కటింగ్ అయితే చూస్తురు కదా మీరు. నేను ఆయన పాపం చిన్న దమ్దం చేయలేదు, చాలా గుద్దల్దం చేసిన. ఆయనకి పాపం పిచ్చి తెగినట్టుంది. ప్రెస్టోన్ బరబర వరకు ఎక్కుతుండ్రు. ఇక ఫస్ట్ నార్మల్ గా చేసిండు, ఫస్ట్ తర్వాత అన్న వెనకాల కూర్చుంది కదా ఆడ. ఆయన ఏమో బ్రో ఊకెట్లా చెప్పకు బ్రో, ఖరాబ్ చేస్తాడు, ఆయన టెన్షన్ అయ్యి అంటాడు. అని చూసుకున్నాడు. అయితే ఇట్లుంది ఇప్పుడు. ఇక సరే భయపడి కూడా చేసుకున్నా. ఇక భయ్యా తుమ్ డర్ నాకో అంటున్నా ఆయన. ఠీకే అని చెప్పిన. క్యా బోల్ దియా అంటే భయ్యా మీకు ఏమన్నా అంటే నాకు కోపం వస్తుంది, ఏడుపు వస్తుంది, రెండు వస్తుంది, నాకు గడ్డం ఖరాబ్ అవుతా అని చెప్పిన. ఇంకా ఆయన జర్ర భయపడి మంచిగా చేసింది. కానీ లాస్ట్ జర ఓవర్ చేసింది. నాకు ఇది ఒకటి నచ్చలేదు. ఇట్లా ఓకే ఈ మీసం నీ ఓకే గైస్, ఇది నాది ఇట్లుంది. ఫెయిల్ ఉండొచ్చు, మంచిగానే ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు మనం కటింగ్ షాప్ ఎక్కువసేపు కూర్చున్నాం, అది ఆకలి అవుతుంది, పోతున్నాం. అడిపోయినాక కలుస్తా. బాయ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. ఈ సౌండ్ మైక్ ఫెయిల్ అయింది గైస్. మైక్ సౌండ్ వచ్చేసి గడ్ అన్నది. సారీ ఫర్ డిస్టర్బెన్స్. వీడియోలో ఇట్లా కొడుతుంది కానీ కొంచెం ఓకే బెటర్. ఇటాలియన్ బియర్డ్ ఇది. మేము 4 రోజుల నుంచి వెయిట్ చేస్తున్న బియర్డ్ ఈ రోజు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. సరే మనదే ఇది. వీళ్ళ నల్లి ఇప్పుడే మొత్తం ఫైట్ కొట్టేసిండు ఆయన. టైలర్ షాప్ ఆయన పాయింట్ ఖరాబ్ చేసిండ, కొట్టేసిండు. బిర్యానీ తినికి వచ్చినాం, ఆకలి అవుతుంది, వచ్చినాం. కాకపోతే ఫోన్ లో ఛార్జింగ్ లేదు, 3% ఉంది. సో అందుకే ఛార్జింగ్ కి పంపిస్తున్నా ఫోన్. మీరు జాగ్రత్త గైస్. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. తినేటప్పుడు ఫోన్ చేస్తాం. అండ్ బై ద వే మేమైతే మంచిగా 12 కదా అంటే గుడ్డలు తినేసి వచ్చినాం, మంచిగా బిర్యానీ తినేసి వచ్చినాం. కడుపు నిండిపోయింది. నాకే జర హెల్త్ బాగాలేదు. సో గైస్ పెట్రోల్ అయితే తీసుకొని వచ్చింది ప్రవీణ్ రెడ్డి పోయేసి. సో పెట్రోల్ ఏం షార్టేజ్ ఏం లేదు, కానీ ఉంది అంటారు. కానీ ఉంది, కొన్ని దగ్గర లేదు. శంకరపాల్ అయితే లేదు, కానీ ఉంది అంటారు. అయ్యో కర్రెగా వస్తుంది. ఇది 10 గంటలకి నాకు స్టాక్ వస్తుంది అని చెప్పారు ఆయన. అన్నాడు పెట్రోల్ అంతా ఆల్ దేర్. కాకపోతే ఏంటంటే జస్ట్ పబ్లిక్ ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు వైన్స్ పోతుందిగా, ఇది వైన్స్ బంద్ అవుతుంది రేపు అంటే ఈ రోజు అందరు తీసి పెట్టుకోరా. గాంధీ జయంతి రోజు వైన్స్ బంద్ గా, దానికన్నా ముందు రోజు తీసి పెట్టుకుంటారు. అట్లానే పెట్రోల్ రేపు బంద్ అవుతుంది అని అంటే అందరు తీసి పెట్టుకుంటారు. అట్లా అవసరంగా పిచ్చోలు కాకూడదు గైస్. మీకు పెట్రోల్ కావాలంటే నాకు ఫోన్ చేయరి. నంబర్ అయితే నేను ఏం చెప్పా, ఫోన్ అయితే చేయరి. సో అది ముచ్చట. లెట్స్ గో గైస్. మైక్ సౌండ్ మంచిగా వస్తుందా ఫెయిల్ వస్తుందా తెలియదు. సో బాయ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్ అండ్ ఓకే బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సబ్స్క్రైబ్ చేసుకొని కింద కామెంట్ కొట్టరి. అంతే బాయ్.